శ్రీనివాస మంగాపురం మూవీ సర్ప్రైజింగ్లీ గుడ్ అండి. నాకు ఈ మూవీ చక్కగా నచ్చిందండి. ఈ మూవీకి ఒక రకమైన ఎమోషనల్ కనెక్ట్ అనేది ఉందండి. ఎప్పుడైతే ఆడియన్స్ ఆ స్టోరీకి కనెక్ట్ అవుతారో ఆర్ ఎమోషనల్గా కనెక్ట్ అవుతారో, ఆ పాత్రల్ని నమ్ముతారో, ఆ పాత్రల్లో జరిగేది తమని తాము రిఫ్లెక్ట్ చేసుకుంటారో, ఇప్పటివరకు నేను చెప్పిన దాంట్లో ఏ ఒక్కటి జరిగినా సరే మూవీ అట్లీస్ట్ ఒక డీసెంట్ హిట్గా అవుతుందండి. నాకు ఈ మూవీ అయితే ఖచ్చితంగా నచ్చిందండి. ఎందుకు అంటే ఈ మూవీలో స్టోరీ ఉందండి. స్టోరీ చాలా కరెక్ట్గా, పవర్ఫుల్గా, వితౌట్ ఎనీ లూప్ హోల్స్ రాసుకున్నారండి. ఏదో అక్కర్లేని సీన్స్ పెట్టడం, అక్కర్లేని షార్ట్స్ తీయడం అలాంటివి ఏమీ నాకు అనిపించలేదండి. మూవీలో ప్రతి సీను, ప్రతి షార్ట్, ప్రతి డైలాగు ఒక మీనింగ్ఫుల్గా, ఒక కనెక్ట్ తోటి ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ కనెక్షన్, సెకండ్ హాఫ్ నుంచి ఫస్ట్ హాఫ్ కనెక్షన్, అలా ఖచ్చితంగా అంత ప్రాపర్గా సెట్ చేసుకుని రాసిన స్టోరీలాగా నాకైతే అనిపిస్తుందండి. అండ్ ఈ మూవీలో అందరి పర్ఫార్మెన్సెస్ చాలా బాగున్నాయండి. మోహన్ బాబు గారు కాస్త వయసు అయినట్టు తెలుస్తుంది, బట్ స్టిల్ వారి పర్ఫార్మెన్సు, వారి డైలాగ్ డెలివరీ, వారి యాక్షన్ మాత్రం ఖచ్చితంగా మెప్పించిందండి. కమింగ్ టు అదర్ యాక్టర్స్, నరేష్ గారు, బ్రహ్మాజీ గారు, శ్యామ్ గారు అండ్ మిగతా యాక్టర్స్ వీళ్ళంతా చాలా చక్కగా పర్ఫామ్ చేశారండి. ముఖ్యంగా మహేంద్రన్ గారిని చూస్తే నాకు డానియల్ బాలాజీ గారు గుర్తొచ్చారండి. సేమ్ అదే లుక్స్, అదే హెయిర్ స్టైల్ అలాగే కనిపించారండి. ఈ మూవీ ఒక యాక్షన్ లవ్ స్టోరీ అండి. ఖచ్చితంగా దీనికి మరింత రీచ్ రావాలని నేను కోరుకుంటున్నానండి. ఈ మూవీ ఇంకా చాలామంది ప్రేక్షకులకి చేరువ అవ్వాలని నేను కోరుకుంటున్నానండి. నాకైతే చాలా బాగా నచ్చిందండి. అండ్ కమింగ్ టు ది లాంచ్ ఆఫ్ జయకృష్ణ గారు, జయకృష్ణ గారి టీజర్స్, ట్రైలర్స్ చూసి నేను ఇది మరొక స్టార్ కిడ్ ఆర్ నెపో కిడ్ బలవంతంగా మళ్ళీ ప్రేక్షకుల మీద రుద్దుతున్నారేమో అని నేను అనుకున్నానండి. బట్ అవన్నీ తప్పుగా నేను ఇప్పుడు ఒప్పుకుంటున్నానండి. ఎందుకు అంటే ఈ మూవీలో వారి పర్ఫార్మెన్సు యాజ్ ఏ డెబ్యూటెంట్ ఖచ్చితంగా అడిక్వేట్గా పర్ఫామ్ చేశారండి. వారికి ఇంకొంచెం గ్రూమింగ్ అవసరమని నేను అనుకుంటున్నానండి. బట్ ఇట్ కమ్స్ విత్ టైం అండి. వారు జస్ట్ వన్ మూవీ యంగ్ కాబట్టి వారు నెక్స్ట్ మూవీస్లో ఖచ్చితంగా ఇంకా చాలా ఇంప్రూవ్ అవుతారని నేను అనుకుంటున్నానండి. వారికి ఒక స్టైలిస్ట్ కూడా అవసరమని నేను అనుకుంటున్నానండి. వారి లుక్ ఈ స్టోరీ పరంగా ఓకే, బట్ వారికి పర్సనల్గా హీరోగా ఇమేజ్ పరంగా అంతగా వారికి ప్లస్ అవ్వదు ఈ లుక్ అని నేను అనుకుంటున్నానండి. వారి లుక్స్ని మార్చాల్సిన అవసరం ఉంది, వారిని కాస్త గ్రూమ్ చేయాల్సిన అవసరం ఉంది, వారి వాయిస్లో కొంచెం మెచ్యూరిటీ రావాల్సిన అవసరం ఉందని నేను అనుకుంటున్నానండి. బట్ హిస్ ఫేస్ కెన్ యాక్ట్ అండి. తన మొహంలో ఎక్స్ప్రెషన్స్ పలుకుతున్నాయి, తన కళ్ళల్లో ఆ ఇంటెన్సిటీ కానీ, ఆ యాక్టింగ్ కానీ నాకైతే కనిపిస్తుందండి. వారు విత్ టైం ఇంకా చాలా ఇంప్రూవ్ అయ్యి వారి ఫ్యామిలీలో ఉన్న మహేష్ బాబు గారి అంతటి గొప్పటి యాక్టర్ అవ్వాలని నేను కోరుకుంటున్నానండి. అజయ్ భూపతి గారు చాలా చక్కగా స్టోరీని, స్క్రీన్ ప్లేని, డైరెక్షన్ని హ్యాండిల్ చేశారండి. అండ్ ఈ మూవీకి డైలాగ్స్ వీరు రాయకున్నా సరే డైలాగ్స్ రాసిన వారు మాత్రం చాలా గొప్పగా రాశారండి. నాకు ఈ మూవీలో డైలాగ్స్ కూడా చాలా అక్యురేట్గా, చాలా సందర్భోచితంగా అనిపించాయండి. నాకు ఈ మూవీలో డైలాగ్స్ చాలా బాగా నచ్చాయండి. అండ్ స్క్రీన్ ప్లే కూడా చాలా గొప్పగా ఉందండి. యాక్చువల్లీ ఫస్ట్ హాఫ్ ఈజ్ సెకండ్ హాఫ్, సెకండ్ హాఫ్ ఈజ్ ఫస్ట్ హాఫ్, నాకు అలా అనిపించిందండి. కానీ ఐ హ్యావ్ ఎంజాయ్డ్ దిస్ మూవీ అండి. స్క్రీన్ ప్లే చాలా చక్కగా వాడుకున్నారు. ఎవ్రీథింగ్ ఈజ్ కనెక్టెడ్, చాలా చక్కగా ఉందండి. ఇది ఒక అవుట్ అండ్ అవుట్ యాక్షన్ లవ్ స్టోరీ ఆర్ లవ్ యాక్షన్ స్టోరీ అండి. నాకైతే చాలా బాగా నచ్చిందండి. మీకు ఎక్కడ బోర్ అయితే కొట్టలేదండి. కానీ నాకు సాంగ్స్ అనవసరంగా మధ్యలో డిస్టర్బెన్స్ లాగా అనిపించాయండి. నేను సాంగ్స్ని అంతగా ఎంజాయ్ చేయలేదు. ఆ సాంగ్స్ నాకు స్టోరీ నుంచి పక్కకి లాక్కెళ్తున్నట్టు అనిపించిందండి. అదొక్కటి నేను ఫీల్ అయిన డ్రాబ్యాక్. అండ్ బీజిఎం మాత్రం చాలా గొప్పగా అనిపించిందండి. జీవి ప్రకాష్ గారి బీజిఎం చాలా బాగుందండి. అండ్ ఈ మూవీ పోస్టర్స్ చూసినప్పుడు అండ్ టీజర్, ట్రైలర్స్ చూసినప్పుడు నేను ఇషక్ జాదే మూవీకి బాగా కంపేర్ చేసుకున్నానండి. అంటే రిలేట్ అయ్యాను, సిమిలర్గా అనిపించాయి. బట్ ఆ మూవీకి ఈ మూవీకి అసలు సంబంధమే లేదండి. అండ్ ఈ మూవీ మీరు చూడండి, స్టోరీ పరంగా మీకు ఖచ్చితంగా నచ్చుతుంది, పర్ఫార్మెన్సెస్ పరంగా కూడా ఖచ్చితంగా నచ్చుతుందండి. అండ్ జయకృష్ణ గారికి మీరు కొంచెం లిబరల్గా ఆర్ కొంచెం లీనియంట్గా తనని చూడండి, మీకు ఖచ్చితంగా ఈ మూవీలో నచ్చుతారండి వారు. అండ్ ఈ మూవీకి వారు ఖచ్చితంగా న్యాయం చేశారండి. వారి పాత్రకి తగ్గట్టుగా వారు యాక్ట్ చేశారండి. వారి పాత్రకు తగ్గట్టుగా వారి లుక్స్ని చూపించుకున్నారండి. ఇది ఖచ్చితంగా ఒక గొప్ప హిట్ అవ్వాలని నేను కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ సచ్ ఫిల్మీ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.